గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు ఎంత డబ్బులు సంపాదిస్తున్నాను, ఎంత వస్తుంది, వీటితో ఏం చెయ్యాలి, ఈ మనీ రొటేషన్ అసలు లెక్క కూడా మీకేం తెలియదు. నేను ఆవిడని అడగను, నాకు అంత లోతులు అంత లోతులకు కూడా వెళ్ళను. ఎందుకంటే నన్నే ఇంకా ఆవిడ నాకంటే ఇంకా జాగ్రత్తగా ఉంటుంది ఆవిడ. ఈ రూపాయలు ఎన్ని కూడబెట్టి సిట్టి వేసుకొని ఇల్లు కొన్నాను హైదరాబాద్లో. ఏది కీర్తిలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. ఎక్కడ? అది హైదరాబాద్, అమీర్పేట సారథి స్టూడియో పక్కన. ఓ సూపర్, మంచి మెట్రో బ్యాక్ సైడ్. ఇంత కష్టపడి పెట్టి పాపం నాకంటే నాకు సేదుడుగా వాదుడుగా ఆవిడ కూడా అపూర్వ దగ్గర నేను కూడా బిజినెస్ పెడతానని ఆవిడ ఒక బండి పెట్టింది. ఇప్పుడు నేపాలి వాళ్ళని పెట్టుకొని ఆ ఫిష్, చికెన్ ఫ్రై ఇటువంటి పెట్టుకొని ఆమె చైర్ వేసుకొని కూర్చొని వాళ్ళు నైట్ 10 దాకా కష్టపడేది పాపం. అలాగా నాకు బాగా సేదుడుగా వాదుడుగా ఆవిడ కూడా 10 రూపాయలు ఇద్దరం కలిసి 10 రూపాయలు సంపాదించుకొని పైన బట్ట వేసుకొని హైదరాబాద్కి వచ్చాం కదా. అట్లాగే ఇద్దరం కలిసి ఆ ఇల్లు ఒకటి కొనుక్కున్నాం. సూపర్. తర్వాత పిల్లల్ని చదివించి అమ్మాయి మ్యారేజ్ అయితే ఒకటి చేశాను. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన ఏదో అడిగింది ఇచ్చేసాము. ఓకే. ఆయన మరి ఎంప్లాయ్ కదా ఏదో అడుగుతాడు. కానీ ఇక్కడ కూడా నాకు విషయం తెలిసింది, గవర్నమెంట్ ఎంప్లాయీకే ఇస్తాను అన్నారంట మీరు. అవును. ఎందుకు? సరే నాలా కష్టపడకూడదు అని మన పిల్లలు కూడా. ఓకే. మనలా కష్టపడితే ఇంకా ఏముంది, మనకి వాళ్ళకి తేడా ఏముంది? ఒక స్థిరమైన జీవితం ఉండాలి. మనకి వాళ్ళకి తేడా ఏముంది, నేను ఎందుకు ఇంకా అనేది పిల్లలన్నా ఏదైనా సేవ్ చేద్దాం ఎందుకో నాకు మైండ్లో అలా కలిగింది. మా గవర్నమెంట్ ఎంప్లాయీగా తను మా నాన్నగారు తీసుకొచ్చాడు. సరే మంచి కుటుంబం, గవర్నమెంట్ ఎంప్లాయీ తను ఏమడుగుతాడో మరి నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు. అంటేను సర్లే అని కూర్చోబెడితే తను ఏదో అడిగాడు. తను అడిగితే వాళ్ళకి అప్పుడు నాకు చేతిలో ఉంది, తను అడిగింది చేతిలో ఉంది. ఒక సిటీ వేసి పెట్టినాడు అతని దగ్గర. ఓకే. ఒక 5 లక్షలు 5 లక్షల సీట్ ఒకటి వేసాను. తనకి ఇచ్చి చేసాం. తను హ్యాపీ, ఇలా మంచి రాయల్టీగా ఉంది. అమ్మాయి వచ్చి చోటగా నాయుడు కూడా వాళ్ళ వైఫ్ దగ్గర ఇది నేర్చుకుంది, బ్యూటీ పార్లర్. ఓకే. అప్పుడు మేము పిలుపు నగర్లోనే ఉన్నాం. చదువుకుంటూ ఈ అమ్మాయి ఖాళీ టైంలో వెళ్తూ ఉండేది అక్కడ. చాలా మేడం గారి దగ్గర నేర్చుకుంది, మంచిగా ఆవిడ కూడా మంచిగా నేర్పించింది. ఈవిడ అప్పుడు డిగ్రీ చదువుతూ ఉంది పాప. ఇప్పుడు ఒంగోలులో పెట్టుకున్నారు, షాప్ పెట్టుకుంది. నేను వద్దాను, ఆయన వద్దంటాడు మా అల్లుడు గడ. వద్దు ఎన్ని నాకు వచ్చేది చాలు 80,000 వస్తాయని. వద్దు చాలు మనకి సొంత ఇల్లు కిరాయిలు వస్తాయి అంటే, లేదు నువ్వు సంపాదిస్తున్నావు కదా, నేను కూడా సేదోగా మా మమ్మీ కష్టపడుతున్నాయి కదా, మా డాడీ అలా ఇట్లా ఉన్నాను, నేను కష్టపడుతున్నా. ఆవిడ కూడా షాప్ ఒకటి పెట్టుకుంది. అవును, కరెక్ట్. అది ఒక స్త్రీ ఎప్పుడు కూడా కాళ్ళ మీద తను నిలబడాలి. షాప్ పెట్టుకుంది, ఇప్పుడు బాగానే ఉండారు వాళ్ళు. సూపర్. చాలా బాగున్నారు. 2-3 పిల్లలను పెట్టుకుంది చేతిలో, బాగా షాప్ పెట్టుకుంది, చాలా బాగుంది. మాకు ఎదురు చుట్టలేదు. ఎప్పుడన్నా వెళ్తే డాడీ ఒక 5,000 అయినా 10,000 అయినట్టు మా పాప అంటది. అంటే నాకు ముంగల మావాడి కసకస అడి కసురుకుంటుంది కదా అని, డాడీ ఒక 5,000 ఏమంటావు అన్న. నేను ఫోన్ చేయగలను, డాడీ 5,000 ఏమంటావు 10,000 వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. చాలా సంతోషంగా ఉంటుంది. అది సూపరు. నాకు మా అల్లుడు కూడా మా డబ్బులు అని కావాలి, వద్దు నాకు మీరు బాగుండండి సార్ నాకు. అంటే కొన్ని స్థలాలు కూడా కొన్నారంట ఇక్కడ. తీసుకున్నాను చిన్నవి, శంషాబాద్ దగ్గర, ఇక్కడ ఆలేరు దగ్గర, ఊర్లో కూడా తీసుకున్నాను, ఒంగోలులో కూడా తీసుకొని పెట్టాను. ఓకే. ఒంగోలులో కూడా ఉంది, ఏది చిన్న పెద్ద ఇదేం కాదు. ఎంత మా ఇద్దరు కష్టమే, మా వైపు మా కష్టం. ఇట్లా చదివించుకుంటూ నేను డే నైట్ కష్టపడుతుంది. నైట్ అంతా షూటింగ్ చేసేవాడిని, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ షూటింగ్కి వెళ్ళేవాడిని. తెలుసా? ఏ రోజు కూడా పనికి వద్దు, పనికి పోను అన్న మనిషి కాదు. నిద్ర అంటే ఈ కారులో పడుకొని వెళ్తా ఉంటాం. అక్కడ కారులో 1 గంట పడుకున్న లొకేషన్ దాకా, అక్కడ నుంచి ఓకే రెడీ బట్టలు వేసుకున్నామంటే లైన్లో దిగా. అట్లాగే నాకు మళ్ళీ రవివర్మ బెంగళూరు ఫైట్ మాస్టర్. ఓకే. తను కూడా నాకు కొంచెం చేదుడుగా వదలకు నాకు బాగా హెల్ప్ చేశాడు. తను బొంబాయిలో హిందీ సినిమాలు సల్మాన్ ఖాన్తో సినిమాలు, ఆయన సల్మాన్ ఖాన్ సినిమాలు 4 సినిమాలు చేశాడు.
ఆయన ప్యాకేజీ తీసుకునేవాడు, నన్ను క్యారెక్టర్గానే తీసుకెళ్ళేవాడు. ఓకే. క్యారెక్టర్ని తీసుకెళ్ళి నాకు డైలీ ఇంత అని పేమెంట్ ఇచ్చేవాడు. మంచి పేమెంట్ వచ్చేది. మంచి పేమెంట్ ఇచ్చేవాడు. నాకు మంచి మన తెలుగులోనే మంచి ఫ్రెండ్ అయ్యాడు. శ్రీకాంత్ గారు ఎంటర్ చేశాడు ఆయన హైదరాబాద్కి తెలుగులో. అక్కడ మంచి ఫ్రెండ్ అయ్యాడు. అక్కడ నుంచి ఆయన రామకృష్ణ బొంబాయి టికెట్ వేసేవాడు. ఒక ఆర్టిస్ట్గా వెళ్ళేవాడిని. నేను ఏదో తెలుగులో డైలాగ్ చెప్పేవాడు, అయితే మంచి ఫైట్ చేసేవాడు. ఓకే. ఒక వారం 10 రోజులు ఫైట్ చేసాం. ఒక మంచి అమౌంట్. మీకు పెళ్ళయ్యే సమయానికి మీకు ఆ అమ్మాయిని ఇవ్వడానికి ఎవరికి ఇష్టం లేదంట. అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు కలిసి జీవితం స్టార్ట్ చేసి ఈ రోజు మీ బిడ్డలకు కానీ మీ కుటుంబానికి కానీ ఏ లోటు లేదు. లేదు. ఇంత సక్సెస్ వచ్చింది ఈ ఒళ్ళు నలిగిపోతేనే. ఈ ఒంటి మీద ఎన్ని దెబ్బలు ఉన్నాయన్న? శాతైన హీరో కొట్టాడు, శాతగాని హీరో కొట్టాడు. ఒక 100 మంది హీరోలు కొడతానే కొట్టిన దెబ్బలు ఉన్నాయి నాకు. 100 మంది ఇంకా పైన కొట్టారు. తెలుగులో కానీ, కన్నడలో కానీ, హిందీలో కానీ, తమిళ్లో కానీ. మీలాగా నన్ను రజనీకాంత్ గారు అడుగుతారు, ఇట్లా పక్కన కూర్చోబెట్టు. రజనీకాంత్ గారు నేనంటే మంచి లైక్ ఆయనకి. రజనీకాంత్ గారు ఓప అనేవాడు, కూర్చునేవాడిని. మంచి కాఫీ ఏదో టీ తాగుతా ఆయన ఇవ్వండి వాడికి. ఇట్లా చైర్ వేసుకొని కూర్చున్నాను. ఆయన చైర్ వేసి పెద్ద చైర్ వేసేవాళ్ళు. నాకు ఏది మంచి చైర్ వేసుకొని చేయి, మంచి చైర్ వేసుకొని చేయను కూర్చోబెట్టుకొని ఆయన అడిగేవాడు. అట్లా ఏదే తిరిగినాయి, ఎక్కడెక్కడ తిరిగినాయి, ఏదైనా ప్రాబ్లం అయితే నన్ను చెన్నైకి వచ్చేరాను అన్నాడు కూడా పాపం. ఓకే. ఆయన కూడా కొంచెం చాలా మంచిగా నన్ను మంచిగా సందర్భించాడు. ఏ సినిమా చేశారు ఆయనతో మీరు? తమిళ్లో 2 సినిమాలు చేశాను. తెలుగులో వచ్చేసి జగపతి బాబు ఆయన ఒక సినిమా చేశారు. సినిమా చాలా సినిమాలు నాకు గుర్తులేదు. చేశాను ఒక 4-5 సినిమాలు చేశాను ఆయనతో. 4 సినిమాలు చేశాను, 6 సినిమాలు చేశాను. మన జైలర్ కూడా చేశాను ఆయనతో. ఓకే. జైలర్ కూడా చేశాను. ఆ మూమెంట్ ఇస్తే చాలా ఆయన ఇది కావాలి నాకు అనేవాడు ఆయన. ఇది కావాలి మనకు, మంచి చాలా లవ్ చేసేవాడు. అంటే రజనీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా మంది చెప్తారు, తెర మీద మనం చూసే సూపర్ స్టార్ వేరు, తెర వెనక అతి సామాన్యమైన జీవితం గడుపుతారు. చాలా మంచి వ్యక్తి, దేవుడు లాంటి క్యాండిడేట్ ఆయన. నేను ఒక మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడు షాట్ లేకుండా పక్క వచ్చి కూర్చున్నప్పుడు దూరంగా ఉండి ఆయన నుంచో చూస్తున్నదే ఏవాడు చైర్లాక ఆడేవాడు ఉంటే చైర్లాక సైడ్ అయ్యండి. ఆయన కూర్చొని కాఫీ తగ్గుతూనే ఉండేవాడు. మనం నుంచుంటే ఊరుకునేవాడు కదా, కష్టపడేవాడు కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. ఫ్యామిలీ ఎలా ఉంది, పిల్లలు ఎంతమంది, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, అంత పోస్తున్నావా కొంచెం దాచిపెట్టుకున్నా, అంత పోస్తున్నావా కొంచెం దాచిపెట్టుకున్నాము అలా అడుగుతున్నేవాడు. ఓకే. దేవుడు లాంటి క్యాండిడేట్, మంచి క్యాండిడేట్, గుడ్ క్యాండిడేట్. ఆ వయసు ఆ లైన్లో మాలాంటి వాళ్ళని పిలిచి ఆ మాత్రం అడగడం అనేది అంతే కదా. నేనైతే చాలా హ్యాపీ, ఇది మంచి క్యాండిడేట్ అనుకున్నాను. అండ్ రామకృష్ణ అంటే అందరు హీరోల చేత దెబ్బలు తిన్న వ్యక్తి, అది వృత్తి తప్పదు. అవును, వృత్తి. అయితే రామకృష్ణ వల్ల దెబ్బతిన్న ఒక హీరో ఉన్నాడంట, నేరుగా కాళ్ళ మీద పడిపోయారంట. హీరో ఎవరు, ఏ సినిమాకి ఎప్పుడు జరిగింది? బోయపాటి గారి సినిమా జరిగింది. ఎవరు హీరో ఎవరు? ఆయన పెద్ద ఆయన మహానుభావుడు బాలయ్య. తప్పదు, కాళ్ళ మీద పడాల్సి వచ్చిందారు. అంటే తప్పు ఆయన కాలు జారి వచ్చి గుద్దుకున్నాడు. అది నేను ఆ మాట ఆయనకి చెప్పలేను. అంతే కదా, పెద్ద ఆయన కదా. ఏ సినిమా సార్ ఇది? అదే బోయపాటి గారిదే సినిమా పేరు ఈ అఖండ 2 కాదు, దానికి ముందు లెజెండ్ ఏదో ఉంది. ఓకే. వైజాగ్లో కాలు జారింది. ఆయన నన్ను కొట్టడానికి వచ్చి కాలు జారింది, ముందుకు వచ్చి గుద్దుకున్నాడు. తర్వాత కాళ్ళ మీద పడిపోయాం. దాన్ని పెద్ద పబ్లిసిటీ కానివ్వలేదు, దాన్ని ఇమ్మీడియట్గా కాళ్ళ మీద పడిపోయాను. నాది నా తప్పు కదా చెప్పేసాడు. నాది మాస్టర్, నాది సారీ మాస్టర్ అని చెప్పాడు. మాస్టర్ కూడా చెప్పాడు, మాస్టర్ నాదే ప్రాబ్లం. అంటే మనల్ని వాళ్ళు ఏమన్నా బయట చూస్తే వీళ్ళందరూ ఏమన్నా అనుకుంటారేమోనని ఇమ్మీడియట్గా ఆయన ఎన్నో సినిమాలు చేసి ఆయన కదా. అవునవును. ఇమ్మీడియట్గా మాస్టర్ సారీ నేనే అన్నాడు. సూపర్. తప్పు ఆయనదే. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ కూడా నన్నే కదా అనేది. అంతే, హీరో గారిని ఎవరు అడగలేదు, అలా అనలేరు అసలు. అవును.
ఒకరు ఆయన లేట్ అయినా కూడా ఆయన ఏమనరు. ఈ పక్కన ఇప్పుడు మా మాస్టర్లు అందరూ ఏం చేస్తారంటే అది ఈయన మీద కోపం వీళ్ళ మీద చదువుతారు, అవును వీళ్ళ మీద వేస్తుంటారు. ఇది అనలేరు కదా. అవును. అయితే ఒక బాలకృష్ణ గారు మాత్రం మిమ్మల్ని అంటే ఒక సొంత మనిషిలాగా తిడతారట, ప్రేమగా దగ్గరికి తీసుకుంటారట, అడుగుతారట. ఏంది బాలయ్య బాబుకి అంత అనుబంధం ఏంటి మీకు? ఇది సరదాగా అంటే అప్పటి నుంచి కష్టపడుతున్నాం అనేది. కష్టపడేవాడంటే మంచి లైక్ చేస్తాడు, కష్టపడేవాడంటే మంచి లైక్ చేస్తాడు. ప్రతివాడిని బాగా కష్టపడుతున్నా అంటే బాగా లైక్ చేస్తాడు. కొంచెం అలా గెలుతుంటాడు, ఇలా గెలుతుంటాడు, ఎలా పట్టుకుంటాడు. ఆయన అంటే సరదాగా ఉండాలి అనేది ఆయనకి ఒక కష్టపడే కంటే అంటే మంచి లైక్ చేస్తాడు. సార్ అంటే మీరు చెప్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. బయటేమో బాలయ్య బాబు వాళ్ళని కొడతాడు, వీళ్ళని కొడతాడు, కోపంగా ఉంటాడు, ఇలాంటి ఒక బ్యాడ్ టాక్ తీసుకొచ్చారు. బట్ మీరు చెప్తుంటే ఏమో చాలా ఆశ్చర్యంగా ఉంది. అది బయట అనుకుంటున్నారు కానీ నేను అదే బయట అలా అనుకుంటున్నారు కానీ సెట్లో అసలు అందరూ సరదాగా లవ్లీగా ఉంటాడు ఆయన. సెట్లో అందరితో సరదాగా లవ్లీగా ఉంటాడు. ఎవడన్నా నవ్వకుండా నుంచున్నా కానీ వాడిని వెళ్ళి వెనకమాలకి వెళ్ళిపోతాడు. అట్లా సరదాగా ఉంటాడు సార్ చిల్లిగా. అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు, చిన్న ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు, ఫైట్ మాస్టర్లు కాదు, ఫైటర్స్ కాదు, అవును ఎవరైనా సరే అంతా ఒకటే ఆయనకి అంతా ఒకటే. నన్ను ఎలా పట్టుకుంటాడు, దొరికేవారు అందరు నవ్వుతా ఉంటారు. అది ఒక సరదాగా ఉంటాడు ఆయన. బయట నేను కూడా విన్నా సార్, బయట ఆయన కోపంగా ఉంటాడు, అట్లుంటాడు ఎట్లుంటాడు అనుకుంటారు. సెట్లో నేను సరదాగా ఉంటాడు. ఆయన ఆర్టిస్ట్ కావచ్చు, ఫైటర్ కావచ్చు, అందరినీ సరదాగా నవ్వించుకుంటూ సరదాగా ఉంటాడు. లేదంటే వాళ్ళ నాన్నగారు డైలాగ్ లాగా చెప్తా ఆయన చదువుతూ ఉంటాడు స్పీచ్ లాగా. సరదాగా ఉంటాడు ఆయన. గుడ్ క్యాండిడేట్ బాలయ్య బాబు. ఇప్పుడు అఖండ 2లో కూడా చేస్తున్నట్టున్నారు. చేశాను. ఎలా వస్తుంది మూవీ? అఖండ 2 చాలా సూపర్గా ఉంటుంది. అఖండ 2 మంచి హిట్ అవుతుంది అనుకున్నా నేను. వైపాటి సీని గారు ఆయన అసలు వాళ్ళ కాంబినేషన్ బాగుంటుంది. ఆయన ఇష్టంగా చేసుకున్నాడు. అవునా?